హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఏపీలో పార్లమెంట్కి, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద అందరూ కూడా అక్కడ ఏపీ వైపే చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నా కూడా అసలు ఏపీలో ఏం జరగబోతోంది, ప్రభుత్వం మారుతుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కొనసాగుతుందా? ఎందుకంటే ఈసారి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది. కాబట్టి పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎవరికి ఆనందాన్ని ఇవ్వబోతోంది, ఎవరిని కొద్దిగా అనుమానంగా వాళ్ళు ఏ ఏరియాలో డెవలప్ అవ్వాలనేటువంటి దానికి ఇండికేషన్ ఇవ్వబోతోంది అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక మొట్టమొదటి ఏపీ పార్లమెంట్ ని గమనిస్తే మొత్తం ఉన్నటువంటి 25 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి ఏపీలో. దాంట్లో ఈ మామూలుగానే తెలంగాణ మీద ఏ రకంగా అయితే చేసిందో స్మార్ట్ పోల్, వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం అటు వైఎస్ఆర్సీపీకి ద ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ 9 to 12 సీట్స్ వస్తాయనేటువంటిది వాళ్ళ అంచనా స్మార్ట్ పోల్. లాస్ట్ అయితే కనుక ఏకంగా 22 సీట్స్ పార్లమెంట్ సీట్స్ రికార్డ్ స్థాయిలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి 9 నుంచి 12కి పరిమితం అయిపోతుంది అనేటువంటిది ఈ సర్వే సంస్థ యొక్క సారాంశం. అలాగనే కేవలం 3 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి టీడీపీ, కోర్స్ ఇప్పుడు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అలయన్స్ తోటి ఎన్నికల బరిలో దిగాయి. సో ఈ అలయన్స్ కి 13 to 16 సీట్స్ వస్తాయి అనేటువంటిది. అంటే 3 నుంచి ఎంత లేదన్నా కానీ ఇంకొక 10 సీట్లు గ్యారంటీగా పెంచుకోగలుగుతుంది, ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ బై 13. సో కాబట్టి ఇంకో 10 సీట్లు అదనంగా పెంచుకోగలుగుతుంది అనేటువంటిది ఈ యొక్క సర్వే యొక్క సారాంశం. ఓవరాల్గా ఎక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంది అనేటువంటిది ఒకసారి చూస్తే అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్, శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టఫ్ ఫైట్ కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నం జగన్ ఆల్రెడీ తను కనుక గెలిచేట్లయితే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాను అని, అక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది అని, తను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అనేటువంటి దాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేటువంటిది సహజంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. దాని ప్రకారం ఆ ఇంపాక్ట్ పెద్దగా ప్రజల్లో లేదు, రాజధాని ఇక్కడ అవుతుంది అనేటువంటిది. ఎలాగైతే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అమరావతి రాజధాని అని చంద్రబాబు పదే పదే చెప్పినా కూడా, అక్కడ కన్స్ట్రక్షన్ అది అంతా మొదలుపెట్టినా కూడా కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లాలోనే ఘోర పరాభవం ఎదురైంది తెలుగుదేశానికి. సో ఇప్పుడు అలాగా విశాఖపట్నం రాజధాని చేస్తున్నామని చెప్పినా కూడా పెద్దగా ప్రజల్లో స్పందన ఉన్నట్టుగా కనబడట్లేదు. అందుకనే అక్కడ టీడీపీ గెలవబోతోంది అనేటువంటిది. అలాగనే అనకాపల్లి అండ్ కాకినాడ విషయంలో వస్తే కనుక అలయన్స్ అంటే అనకాపల్లి బీజేపీ, అలాగనే కాకినాడ జనసేన పార్టీ ఎడ్జ్ ఉన్నట్టుగా గెలవబోతున్నట్టుగా. అమలాపురం టీడీపీ, రాజమండ్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నిలబడింది ఎంపీ క్యాండిడేట్ గా, కానీ అక్కడ హోరాహోరీ ఫైట్ ఉందని, కానీ బీజేపీకి ఎడ్జ్ ఉంది, ఎలాగోలాగా పురంధరేశ్వరి బయటపడుతుంది అనేటువంటిది సర్వే. ఆ తర్వాత నర్సాపురం అంతకుముందు రఘురామకృష్ణరాజు వైసీపీ తరఫున గెలిచాడు. కోర్స్ ఇప్పుడు అక్కడ అతను టీడీపీలో చేరి ఉండి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ కి పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్ గా ఆ నర్సాపురంలో బీజేపీ గెలవబోతోంది. ఏలూరు టఫ్ ఫైట్ కానీ టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగనే మచిలీపట్నం జనసేన, విజయవాడ టీడీపీ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి కేసినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరి నిలబడటం, నాని తమ్ముడు చిన్ని తెలుగుదేశం తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. సో అన్నదమ్ముల ఫైట్ ఒక రకంగా. సో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఇంట్రెస్ట్ అయితే అందరిలోనూ ఉంది. కానీ ఈ సర్వే ప్రకారం చూస్తే గాన టీడీపీకి అక్కడ ఎడ్జ్ ఉంది, గ్యారంటీగా గెలుస్తుంది అనేటువంటిది తెలియజేస్తోంది. గుంటూరు టీడీపీ, నర్సరావుపేట చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే కీన్ కాంటెస్ట్, ఇద్దరికి కూడా పోటాపోటీ ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది నర్సరావుపేట. బాపట్ల టీడీపీ, ఆ తర్వాత ఒంగోల్, నంద్యాల, కర్నూల్, అనంతపూర్ ఈ 4 కూడా షూర్ షాట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది తెలుస్తోంది. హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బాలకృష్ణ నిలబడ్డాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. సో అలాంటి హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాత్రం కీన్ కాంటెస్ట్ ఉంది. అంటే ఏదో అలయన్స్ కి వన్ సైడెడ్ గా వచ్చేటువంటిది కాకుండా వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్ కి చాలా చాలా టఫ్ ఫైట్ ఉంది. రిజల్ట్స్ రోజు మాత్రమే తెలుస్తుంది ఎవరు విజేత అనేటువంటి విధంగా ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ ఓట్ షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎనివే కడప వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా కడపకి గత 50 సంవత్సరాల నుంచి రైట్ ఫ్రమ్ రాజారెడ్డి కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి, ఈవెన్ ఆఫ్టర్ దట్ జగన్, సో ఏదైనా కానీ వీళ్ళకి కంచుకోట అది. సో మరొకసారి ఆ ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ కడప పార్లమెంట్ సెగ్మెంట్ వైఎస్ఆర్సీపీనే గెలవబోతోంది. నెల్లూరు నుంచి మొట్టమొదటి అసలు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం అనేటువంటిది మొదలైందే నెల్లూరు నుంచి. అటు
ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వీళ్ళంతా మొట్టమొదట నెల్లూరు నుంచే తెలుగుదేశంలో చేరారు. సో అందుకని అక్కడ గ్యారంటీగా అలయన్స్ గెలుస్తుందేమో అనేటువంటి దాని నుంచి కీన్ కాంటెస్ట్ ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా తన యొక్క పావులను చాలా చక్కగా కదిపింది. కీన్ కాంటెస్ట్. తిరుపతి వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, చిత్తూరు మాత్రం టీడీపీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అది. ఎలా అయితే కడపలో జగన్మోహన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందో, చిత్తూరు విషయానికి వచ్చేటప్పటికి టీడీపీ అక్కడ గెలవబోతోంది ఆ పార్లమెంటు సెగ్మెంట్ లో అనేటువంటిది. సో ఇది పార్లమెంట్ కి సంబంధించినటువంటిది. మొత్తానికి అలయన్స్ తోటి క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటువంటి దాని నుంచి భిన్నంగా వైఎస్ఆర్సీపీ కూడా చాలా చక్కగా ప్రజల్లో, పర్టికులర్ గా రూరల్ ఏరియాల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణ తగ్గలేదు అనేటువంటిది ఈ సర్వే తెలియజేస్తోంది. ఇంకొక 45 గంటల్లో అసలైనటువంటి రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ సర్వేలు ఎంత మటుకు నిజం అనేటువంటిది అప్పుడు ఒక బేరీజ్ వేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.